ఆమె ఏం మాట్లాడలేదు. బట్ 2 డేస్ తర్వాత మా హస్బెండ్ కాల్ చేశారు హాస్పిటల్‌కి. హ్మ్. అప్పుడు నాకు ఫిబ్రవరిలో ఏదైతే 6 ఉందో బ్లడ్ షుగర్ లెవెల్ అనేది ఇప్పటికి 5.4కి వచ్చేసిందండి. 6 నుంచి 6 హెచ్‌బీఏవన్సీ షుగర్ అనేది. యాహ్! షుగర్. డయాబెటీస్ 3 మంత్స్, 6 మంత్స్ యావరేజ్ ఉండేది మీకు ఆన్ అండ్ యావరేజ్‌గా 6 నుంచి 5.4 అంటే అన్‌బిలీవబుల్. ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ యాహ్! అయిపోయింది. అవునండి. ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ అయిపోయాను నేను. వావ్! గ్రేట్. యాహ్! సూపర్. నేను అసలు విన్న అంటే నేను మన ఫ్యామిలీలో జాయిన్ అయినప్పుడు చాలా చేంజెస్ రావాలి, వచ్చేస్తాయి అన్న హోప్ తోటైతే నేను జాయిన్ అవ్వలేదు. బట్ హ్మ్. హెల్ప్ అవుతది నాకు అంటే నేను చాలా మంది స్టోరీస్ అనేది విన్నాను. జాయిన్ అయిన తర్వాత విన్నాను. జాయిన్ అవ్వక ముందు మా వదిన జాయిన్ అవ్వు అని చెప్పేసి అన్నారు. మంచిదమ్మాయి ఇది అంటే మొత్తం న్యాచురల్ కదా! సో యూ ఆర్ ట్రైయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కాబట్టి సో ఇందులో జాయిన్ అయితే నీకు హెల్ప్‌ఫుల్ గా ఉంటది అన్నారు. హుహు. అండ్ నేను జాయిన్ అయిన తర్వాత అందరి స్టోరీస్ విని చాలా మోటివేషన్ గా అనిపించింది అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. సో హ్మ్. అంటే నేను కూడా ట్రాన్స్ఫర్మేషన్ నేను అప్పుడు కూడా నాకు తగ్గుతది, తగ్గాలి అని నేను అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా కొంచెం క్రోనిక్ ప్రాబ్లమ్స్ తోటి వచ్చున్నారు. సో నా యాహ్! డయాబెటిక్స్ అనేది నాది కూడా ఒక క్రోనిక్ ప్రాబ్లమే. బట్ అది తగ్గుతది అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నాకు కూడా తగ్గింది. చాలా గ్రేట్. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకే. సో నైస్ ఆదర్శ మేడం. వండర్‌ఫుల్ రియల్లీ. అసలు యూఎస్‌లో డాక్టర్స్‌కి అపాయింట్‌మెంట్స్ కూడా దొరకదని అంటా ఉంటారు గదా! మీరు ఎన్ని సార్లు ఇంక ఇప్పుడు హాస్పిటల్‌కి ఎళ్ళాల్సిన నీడ్ కూడా రావట్లేదు అనుకుంటా మీకైతే. లేదండి. లేదు. వండర్‌ఫుల్ ఆదర్శ మేడం. యాహ్! సో రియల్లీ నేను అప్రిషియేట్. అన్మ్యూట్ చేసుకోండి. యాహ్! ఇక్కడ డాక్టర్ అపాయింట్‌మెంట్‌కి నేను ఫిబ్రవరిలో ఎళ్ళినప్పుడే ఆ విజిట్‌లోనే మళ్ళీ ఆగస్ట్ విజిట్‌కి కూడా నేను బుక్ చేసుకొనొచ్చానన్నమాట అపాయింట్‌మెంట్. ఓకే. సో హ్మ్. చాలా ఎర్లీగా తీసుకోవాలండి ఇక్కడ అపాయింట్‌మెంట్. సో హ్మ్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేనేమి టాబ్లెట్స్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు అసలు. వావ్! సో చాలా నేచురల్లీ హ్యాపీగా హెల్తీగానే మీరు ఇదంతా తీసుకున్నారు ఈ రిజల్ట్స్‌ని. ఓకే. సో, అవునండి. ఇప్పుడు అవును. మన కమ్యూనిటీలో కంప్లీట్‌గా. మీరొచ్చున్నారు. ప్రొడక్ట్స్‌తో పాటు అంటే హెర్బలైఫ్ ప్రొడక్ట్స్‌తో పాటు మన కమ్యూనిటీ లేకపోతే రిజల్ట్స్ మీరు ఇంత రిజల్ట్స్ తీసుకోగలరా? లేదండి. అస్సలు లేదు. అది మాత్రం నేను ష్యూర్‌గా చెప్పగలను. ఆహ్, ప్రొడక్ట్స్ అయితే మనకి బయట చాలా దొరుకుతాయి. నేను చాలా సార్లు విన్నాను కూడా. అంటే ఈ ప్రొడక్ట్స్ వాడి పెద్దగా రిజల్ట్స్ అంతెందుకు మా చిన్న మామయ్య వాళ్ళు కూడా యూజ్ చేశారనమాట ప్రొడక్ట్స్. బట్ డిజైర్డ్ రిజల్ట్ అనేది లేదు. బికాజ్ వెనకాల మనకి ఇప్పుడు నడువు అని చెప్పేవాళ్ళుంటారు. కానీ ఎలా నడవాలి అని చెయ్యి పట్టుకొని నడిపించి చూపించేవాళ్ళు ఎవరు ఉండరు మోస్ట్‌లీ. హుహు. సో అట్లా చెప్పిన దానికి, నేర్పించిన దానికి డిఫరెన్స్ ఉంటుంది గదండీ! సో మనకేంటంటే, మనకి డైట్స్ ఇవ్వడమే గాదు, ప్రాపర్‌గా తింటున్నారా? లేదా? ఏమైనా తింటున్నారా? వేరేది తింటే ఒకవేళ హెల్త్ డిస్టర్బెన్స్ వస్తే దాన్నెట్లా మనం క్లియర్ చేసుకోవాలి? ఏంటి అనేది, లేదు అంటే వర్కౌట్స్ చేసేటప్పుడు గాని, హ్మ్. వర్కౌట్స్ కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఎలా చేస్తే మనకి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి? ఎట్లా చేస్తే కాళ్ళు, చేతులు పట్టుకుపోకుండా ఉంటాయి? కంటిన్యూ‌గా చేయగలుగుతాము అనేది ప్రతిదీ కూడా మనకి ఏంటి అంటే ఇంకా ఇక్కడ కంప్లీట్‌గా స్పూన్ ఫీడింగ్ లాగా అయిపోయిందనమాట. వావ్! గ్రేట్. సో వండర్‌ఫుల్. థాంక్ యాహ్! యూ. చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదండి. జూమ్ క్లాసెస్ కానీ, ఒక్కోసారి మీరు సర్ప్రైజింగ్‌గా అంటే కొన్ని కొన్ని నిజాలు అంటే ఐ మీన్ నాలెడ్జ్ షేర్ చేస్తా ఉంటారు. ఒక్కోసారి చాలా సార్లు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తా ఉంటారు. కొన్నిసార్లు ఎట్లా సైడ్ ట్రాక్‌కి వెళ్ళకుండా ఉండాలి అనేది అది చెప్తూ ఉంటారు. అండ్ హుహు. ప్రతిది కూడా ఒకవేళ మనం సైడ్ ట్రాక్ వెళ్తే ఏమవుతది? ఏంటి? ప్రతిది కూడా మనకి ఎవ్రీ డే ఒక రిమెంబర్ లాగా అంటే మనకి ఎవ్రీ టైమ్ మనకి గుర్తు చేస్తూ ఉంటారనమాట. సో అంత ఈజీగా ఇందులోకొచ్చినోళ్ళైతే సైడ్ ట్రాక్ అవుతారు అని నేనైతే అనుకోను. గ్రేట్. మంచిది సో ఆదర్శ మేడం. థాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మన ఆదర్శ మేడంకి మనందరం బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ ఇచ్చేద్దాం. షీ ఈస్ ఇన్ టాప్ 2.